కొన్ని కోట్ల మంది అయ్యప్ప దీక్షను చేస్తారు. మంచి ఫలితాలను పొందుతారు. అయితే మన ఇష్టకార్యాలు సిద్ధించడానికి అయ్యప్ప దీక్షని ఎందుకు తీసుకుంటారు? సంవత్సరం పొడవునా దేవుణ్ణి మొక్కితే తీరని కోరికలు అయ్యప్ప దీక్ష తీసుకుంటే తీరుతుందా అంటే ఖచ్చితంగా తీరవచ్చు. ఎందుకంటే అయ్యప్ప దీక్ష అనేది తాంత్రిక పద్ధతిలో ఉంటుంది. ఇప్పటి వరకు కేరళలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు మాత్రమే అక్కడ స్వామివారికి అర్చన చేస్తారు. ఇది సాధారణ ప్రక్రియ కాదు, చాలా శక్తివంతమైనది మరియు కఠినమైనది. ఈ ఒక్క దీక్ష వేదాలకు, యోగ శాస్త్రానికి మరియు నేటి ఆధునిక సైన్స్కి ఇంటర్లింక్ చేయబడి ఉంది. అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించే అర్చకుడిని తంత్రి అంటారు. ఇంకో విషయం ఏమిటంటే, మనకు సాత్విక ఆచారం బెంగాల్ వాళ్ళకి వామాచారం ఎలా ఉందో కేరళ వాళ్ళకి తాంత్రిక పద్ధతి అలా ఉంటుంది. తాంత్రిక పద్ధతిలో ఫిజికల్ ఎలిమెంట్స్తో పాటు ముద్రలు వేస్తారు. ఇది మళ్లీ మంత్రశాస్త్రానికి మరియు యోగశాస్త్రానికి కనెక్ట్ అవుతుంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళందరికీ ఆ మంత్రతంత్రాలు రావు, కానీ వారికి కూడా ఫలితం అందుతుంది. స్వామియే శరణం అయ్యప్ప అనే మంత్రంలో ఆ తంత్రశాస్త్రానికి సంబంధించిన శబ్దశక్తి దాగి ఉంది. తాంత్రిక పద్ధతి రాని వాళ్ళు శరణఘోషతో స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. యోగశాస్త్రం, ఆయుర్వేదం, సైన్స్ మరియు 4 వేదాలు ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తాయి. అవి బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం, ధ్యానం. ఇవి నిత్యం చేస్తున్న వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాజిటివ్గా కూడా ఉంటారు మరియు వాళ్ళ యొక్క ఆరా కూడా పెరుగుతుంది. అయ్యప్ప స్వామి దీక్ష విషయానికి వస్తే బ్రహ్మచర్యం తప్పనిసరి. సన్నిధానానికి వెళ్ళడానికి ముందు ప్రతిసారి స్నానం చేస్తారు. అవసరం లేకుండా ఏ వ్యక్తిని కానీ జంతువులను కానీ అయ్యప్ప స్వాములు తాకరు. వాళ్ళ యొక్క విధి విధానాల ప్రకారం వాటిని తాకకూడదు. వాటిని తాకితే 108 సార్లు నదిలో స్నానం చేయాల్సి ఉంటుంది. భూషాయనం చేయాలి. సాత్వికాహారం మాత్రమే తింటారు. 24 గంటలు స్వామి నామస్మరణ మాత్రమే చేస్తారు. అందరిలోనూ అయ్యప్పను చూస్తారు. ఏ పని చేస్తే ప్రకృతి స్పందిస్తుందో అలాంటి పనులు చేస్తారు. అంటే అన్నదానాలు చేయడం, ప్రతి ఒక్కరి పట్ల పాజిటివ్గా స్పందించడం లాంటివి చేస్తారు. స్వామి ధరించిన హారం నుండి స్వామి కూర్చున్న మెట్ల వరకు కూడా ఒక శాస్త్రం ఉంది, ఒక మ్యాథమెటికల్ ప్యాటర్న్ ఉంది. ఈ దీక్షలో అలుపెరగని గుర్రాల్లా పరిగెత్తే ఆలోచనలను స్వామి శరణఘోషతో ఒక దగ్గరికి తీసుకువస్తారు. ఇది యోగం. మంత్రశాస్త్రంలో ఇది చాలా ముఖ్యమైనది. ఆలోచనను ఒక దగ్గరికి తీసుకొచ్చి పెట్టడం అంత సులువు కాదు. అందుకే బ్రహ్మచర్యం ద్వారా శక్తిని పుంజుకొని దేహాన్ని ప్రకృతితో అనుసంధానం చేస్తారు. ఈ ప్రాసెస్లో భూతశుద్ధి జరుగుతుంది. మంత్రశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి మంత్రశక్తిని ఎక్కువ స్థాయిలో పొందాలి అనుకుంటే బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలా పాటించినప్పుడు మన కోరిక మేనిఫెస్ట్ అవ్వడానికి చాలా వరకు సంబంధం ఉంది. స్వామి దీక్షలో 41 రోజులు ఉన్నవారి థాట్ ప్రాసెస్ కంప్లీట్గా మారిపోతుంది. శరీరం ప్రకృతితో అనుసంధానించబడుతుంది, ఒక అలైన్మెంట్లోకి వస్తుంది. మాల ధరించిన వెంటనే అయ్యప్ప శక్తి ప్రతి ఒక్కరి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది వరకు లేని ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కలుగుతుంది. ఈ దీక్షలను చాలా ఏకాగ్రతతో మరియు డిసిప్లైన్గా చేయాల్సి ఉంటుంది. ఏది తేడా చేసినా మొత్తం తేడా అవుతుంది. అయితే ఈ దీక్షను చాలామంది కొన్ని సంవత్సరాల నుండి తీసుకుంటున్నారు. తీసుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో మంచి జరిగిందని చెబుతున్నారు. లోకా సమస్తా సుఖినో భవంతు.